హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సంజయ్ చౌదరి మాగంటి. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్ స్టిచ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని, మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ టాపిక్లోకి వచ్చేద్దాం. సో మన ఫ్రీ టైలరింగ్ క్లాసెస్లో స్టూడెంట్ చాయిస్ అనే కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాం. సో ఈ స్టూడెంట్ చాయిస్లో 33 సైజ్ హై నెక్ షేప్లో చెప్పుకోబోతున్నాం. ఈ యొక్క మెజర్మెంట్స్ హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి యామిని మేడం పంపించారు. సో ఈ మెజర్మెంట్ పంపించడంతో పాటు ఒక వాయిస్ ఓవర్ కూడా పంపించారు. ఆ వాయిస్ ఓవర్ విని నేను చాలా 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 సంతోషపడ్డానండి. చాలా అదృష్టంగా కూడా ఉంది. అది మీరు కూడా వినేయండి ఒకసారి. నమస్తే సంజయ్ గారు. నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నానండి. ముందుగా మీరు చెప్తున్న ఫ్రీ టీచింగ్ క్లాసెస్‌కి హ్యాట్స్ ఆఫ్ అండి. అంత ఓపికగా పాయింట్ టు పాయింట్ స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం అంటే అంత ఈజీ పనేం కాదు. పైగా దాన్ని వీడియో చేయడం, అంత టైం స్పెండ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. థ్యాంక్ యూ. ఇకపోతే మీరు మీ గురువుగారి కుటుంబం కోసం చేస్తున్న విన్నపం చాలా బాధ్యతాయుతమైందండి. వారి కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు చెప్తున్న క్లాసెస్ ఇంకా ఇంకా బాగా వృద్ధిలోకి రావాలని, మీ పేరు బాగా ఫేమ్ అవ్వాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. సో విన్నారు కదా వాయిస్ ఓవర్ ఎలా ఉంది? చాలా చాలా సంతోషంగా ఉందండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. దీంతో పాటు మా గురువుగారి కుటుంబానికి ఒక 2000 రూపీస్ అయితే హెల్ప్ చేయడం జరిగిందండి. మేడం చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ యొక్క యాక్చువల్గా మేడం పేరు రివీల్ చేయొద్దన్నారు అండ్ మేడం చేసిన హెల్ప్ కూడా రివీల్ చేయొద్దన్నారు, కానీ నేనైతే చెప్పేశాను మేడం, మీరు ఏమనుకోకండి. ఎందుకంటే మంచి చేసే వారి గురించి చెప్పుకోవడం అనేది గొప్ప విషయం కాబట్టి నేను చెప్పాలనుకున్నాను, చెప్పాను. మేడంకి టైలరింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. యూట్యూబ్లో చాలా టైలరింగ్ వీడియోస్ చూస్తూ ఉండగా మన వీడియో అయితే కనిపించిందంట మేడంకి. సో బోట్ నెక్ బ్లౌజు నేను చెప్పే క్లాస్ మేడంకి బాగా నచ్చి నేను చెప్పే విధానానికి అప్పటికప్పుడు క్లాత్ మీద మార్కింగ్ చేయాలన్నంత ఇంట్రెస్ట్ కలిగింది. క్లాత్ మీద మార్కింగ్ కూడా చేశాను అని నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. అది నా అదృష్టం. ఎందుకంటే నేను చెప్పే క్లాస్ అనేది మీ అందరికీ అర్థమవుతుందని మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. సో నేను చెప్పే క్లాస్ మీ అందరికి అర్థం అవడం అనేది అది నా అదృష్టం. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మీలో ఎవరికైనా 33 సైజ్ మెజర్మెంట్స్ ఉండి 1/2 ఇంచు 1 ఇంచ్ అటు డిఫరెన్సెస్ ఉన్నా కానీ నో ప్రాబ్లం. సేమ్ ప్రాసెస్ ఇట్లాగా నేను చెప్పే విధానం అనేది వీడియో ప్రతి ఒక్కరూ ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఎందుకంటే నేను చెప్పేదాన్ని ప్రతిదీ కూడా ఫార్ములాతో నేను చెప్తాను. ఏంటంటే ఇంత పెట్టేసేయండి, అంత పెట్టండి, ఇంత మెజర్మెంట్కి ఇంత తీసుకోండి అనేది అలా బ్లైండ్గా చెప్పను. ఒక ఫార్ములా దేనికి ఎందుకు ఎలా రావాలి, ఎలాగొస్తుంది, పర్ఫెక్ట్గా మెజర్మెంట్ ఎలా చేయాలనేది పూర్తిగా మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో మన వీడియో చూస్తూ ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనే బటన్ వస్తుంది, హైప్ చేయండి, పాయింట్స్ వస్తాయి. కొత్తగా నేర్చుకునేవారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో చూస్తూ ఒక లైక్ అయితే చేయండి. పాసిబుల్ అయితే ప్రతి ఒక్కరు మీరు కూడా మా గురుగారి కుటుంబం కోసం ఒక చిన్న హెల్ప్ చేయమని అడుగుతున్నాను. సో మన వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న అమౌంట్ అండి, జస్ట్ 50 రూపీస్. ఎందుకంటే ప్రతి ఒక్కరు తల చేయేస్తే ఇంత అమౌంట్ అవుద్ది అన్నట్టుగా జస్ట్ 50 రూపీస్ అందరు అఫోర్డ్ చేయగలుగుతారు. మీకు నచ్చిన అమౌంట్ మీకు హ్యాపీగా ఆనందంగా మన చెప్పే విధానం మీకు ఫార్ములాస్తో చెప్తున్నానండి. ఎక్కడ కూడా నేను దాచుకోవట్లేదు. మీరందరూ బిగినర్స్కి మీకు చాలా యూజ్ అవుతుంది మన క్లాసెస్ అనేటివి. ఎందుకంటే మీరే బ్లౌజులు కట్ చేసుకొని కుట్టుకోవచ్చు, మీరు కస్టమర్స్కి కూడా కట్ చేసి కుట్టవచ్చు, అట్లా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. మీకు ఎక్కడ కూడా లాస్ ఉండదండి. మీకు లాస్ అనేది ఉండదు. మీరు 50 రూపీస్ నేను అడుగుతున్నాను. మీరు ఏంటంటే మీరు నేర్చుకున్న తర్వాత మీ బ్లౌజ్ మీరు కుట్టుకుంటే మీకు బోల్డ్ అంత డబ్బులు అనేది సేవ్ అవుతాయి. అదే మీరు కస్టమర్కి కుడితే బోల్డ్ అంత డబ్బులు ఎర్న్ చేయొచ్చు, అమౌంట్ అనేది సంపాదించవచ్చు. మీకు ఎక్కడ లాస్ ఉండదు నా క్లాసెస్ వల్ల. సో నా మాట దయించి నా మాట మీద రెస్పెక్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఒక స్మాల్ అమౌంట్, నేను అడిగింది 50 రూపీస్, మీకు ఎంత నచ్చితే అంత, అది మీ చాయిస్. హ్యాపీగా ఆనందంగా ఇవ్వండి. కుటుంబానికి పంపిస్తాను. వాళ్ళకి ఏంటంటే అన్నయ్యకి హెల్త్ బాగలేదు కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత నా తరపు నుంచి నా గురుగారు కుటుంబానికి హెల్ప్ చేయడం అనేది అది నా బాధ్యత.
సో మీ అందరికీ నేను చెప్పే క్లాసెస్ ఒక గురుదక్షిణగా అనుకోని, ఒక ఫీజుగా అనుకోండి. ఇంత అమౌంట్ హెల్ప్ చేసి ఆ గురువుగారి కుటుంబానికి సహాయపడమని ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తాను. సో హెల్ప్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఇవన్నమాట మెజర్మెంట్స్. ఈ మెజర్మెంట్ ప్రకారం ఇప్పుడు హై నెక్ ఎలా కట్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఫస్ట్ ఏంటి, మనం క్లాత్ని ఒక బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలనేది మీకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఫస్ట్ నేను ఒక బ్యాక్ పార్ట్ అయితే బోర్డు మీద చెప్తాను, రిమైనింగ్ క్లాస్ మొత్తం క్లాత్ మీద డైరెక్ట్గా చూపిస్తాను అనమాట. సో ఇది క్లాత్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇటు ఓపెన్ వస్తుంది, ఇటు ఇక్కడ ఓపెన్ వస్తుంది, ఇక్కడ ఓపెన్ వస్తుంది, ఇక్కడ క్లోజ్. ఎందుకంటే ఇక్కడ కూర కలుస్తుంది. ఇక్కడ 2 క్లాత్ మీకు ఆల్రెడీ తెలుసు. 2 క్లాత్ ఇట్లా ఫోల్డ్ చేసేసి కూర ఇక్కడ పెడతాము, క్లోజ్ అనేది మన సైడ్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా బాక్స్. తర్వాత మనం ఏం చేయాలి, ఒక హాఫ్ ఇంచ్ అనేది చూస్తున్నారు కదా, హాఫ్ ఇంచ్ అనేది ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. నేను ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి మెజర్మెంట్ నేను మెజర్మెంట్తో ఎట్లాగా ఒరిజినల్ మెజర్మెంట్స్ ఉన్నాయో ఆ ఒరిజినల్ మెజర్మెంట్సే నేను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. ఎటువంటి మార్జిన్స్ అయితే నేను యాడ్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. ప్రాపర్గా ఉన్న మెజర్మెంట్తోనే నేను మీకు క్లాస్ అది చెప్తున్నాను. ఒకసారి మీరు వాచ్ చేయండి. సో ఇది ఒరిజినల్ లైన్, ఇది కింద ఇది మార్జిన్. అంటే ఇక్కడ ఏంటంటే ఒక హాఫ్ ఇంచ్ ఇది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోద్ది. మనం ఇక్కడ నుంచి మెజర్మెంట్ చేసుకోవాలి పైకి. సో బ్లౌజ్ లెంత్ ఎంత వచ్చింది, ఎంత 13 ఇంచెస్ వచ్చింది. చూడండి 13 ఇంచెస్ కదా, కరెక్ట్గా టేప్ తీసుకోండి. 13 ఇంచెస్. ఇక్కడ ఒక మార్కు అండ్ ఇక్కడ ఒక మార్కు, టూ టైమ్స్ మార్క్ చేసుకోండి. ఈ 2 టైమ్ మార్క్స్ ఎందుకంటే షోల్డర్ లైన్ అనేది ప్రాపర్గా స్ట్రైట్గా రావాలన్నమాట. ఇట్లా ఎగుడు దిగుడు పైకి కిందికి ఇట్లా రాకూడదు. అందుకోసం నేను ఈ 2 లైన్స్ అనేది యాడ్ చేశాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కంపల్సరీగా నాకు కామెంట్ చేయొచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఇట్లాగా సమానంగా ఉండడం కోసం నేను ఇక్కడ 13 ఇంచెస్, ఇక్కడ 32 టైమ్స్ అయితే మార్క్ చేయడం జరిగింది. సో మనకి షోల్డర్ ఎంత వచ్చింది, 13.5 వచ్చింది. అయితే డీప్ నెక్కులకి మీకు ఒక షోల్డర్ ఫార్ములా చెప్పాను, అవును కదా. అయితే హై నెక్కులకు వచ్చేసరికి షోల్డర్ ఎంత ఉందో అంతే షోల్డర్ మనం యూజ్ చేసుకోవాలి. హై నెక్ కాబట్టి ఎప్పుడైనా సరే డీప్ అంటే ఇట్లా కిందికి దిగే కొద్దీ షోల్డర్ అనేది ఇటు జరుపుకుంటూ వస్తుంది. మళ్ళీ నెక్ అనేది పైకి ఎక్కే కొద్దీ షోల్డర్ పెరుగుతూ వస్తుంది అనమాట. ఎందుకంటే హై నెక్ అంటే భుజం, ఈ భుజం నుంచి ఈ భుజం దాకా, అంటే చూడండి కరెక్ట్గా ఈ భుజం నుంచి ఈ భుజం దాకా కరెక్ట్గా ఉండాలి. షోల్డర్ అనేది కరెక్ట్గా ఉంటేనే మీకు హై నెక్ అయితే వస్తుంది. అదే డీప్ నెక్లకి మనం షోల్డర్ అనేది తగ్గిస్తాం, ఎందుకంటే డీప్ నెక్కి ఇలా వస్తుంది కాబట్టి షోల్డర్ డ్రాప్ అయితే మీకు కరెక్ట్గా సరిపోతుంది. సో హై నెక్లకి ఏంటంటే ప్రాపర్గా పర్ఫెక్ట్గా షోల్డర్ ఎంత ఉంటే అంతనే తీసుకోవాలి. ఈ షోల్డర్ అనేది ఈ 13.5 తీసుకుంటే డీప్ నెక్లకి దానికంటే చాలా డిఫరెంట్ డీప్ నెక్ అనేది. అందుకోసం డీప్ నెక్లకి ఎప్పుడైనా సరే షోల్డర్ తక్కువ వస్తుంది, హై నెక్లకి ఫుల్ షోల్డర్ అయితే వస్తుంది. మీకు ఆల్రెడీ నేను క్లాస్లో అయితే చెప్పాను. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, షోల్డర్ మెజర్మెంట్ చేసుకునేటప్పుడు టేప్ చూడండి. మనకి ఇక్కడ నుంచి బోన్ షోల్డర్ బోన్ జాయిన్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లాగా టేప్ తీసుకోండి. ఇక్కడ చూడండి కరెక్ట్గా, నేను చూడండి టీషర్ట్ నాది కిందకి ఇక్కడ దాకా వచ్చింది. ఎప్పుడైనా సరే ఇక్కడ ఇది జారిపోయింది ఇక్కడ షోల్డర్. ఎప్పుడైనా సరే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్గా. వెనకాల మీకు హెయిర్ ఉంటుంది, ఆ హెయిర్ తీసేసుకోండి, బ్యాక్ సైడ్ హెయిర్ తీసేసుకోండి. ఎందుకంటే హెయిర్తో కొలిస్తే ఏమైపోద్ది అంటే ఎక్కువ మెజర్మెంట్ వచ్చేస్తుంది. సో కరెక్ట్గా చూడండి, నేను ఇక్కడ నుంచి ఇక్కడికి అలా కాకుండా ఎక్కువ తీసుకుంటే కనుక మీకు షోల్డర్ అనేది ఎక్కువ అయిపోతుంది, సరిపడా రాదనమాట. అప్పుడు ఏమైపోద్ది, మొత్తం అవుట్ వెళ్ళిపోతుంది, ఇక్కడంతా ఆమ్హోలంతా లూజ్ అయిపోతుంది. సో అలాగని తక్కువ తీసుకోకూడదు, అలాగని కరెక్ట్గా తీసుకోండి. సో మనకి 13.5లో సగం ఎంత చూసుకోండి, టేపు 13.5లో సగం ఎంత, ఇలాగ డబుల్ ఫోల్డ్ చేసుకోండి. ఇట్లాగా ఎంత వచ్చింది, 13.5లో సగం ఎంత, 7.25, అవునా. 7.25కి ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. చేసాం కదా, షోల్డర్ ఇది 13.5. సో 13.5 షోల్డర్ వచ్చింది. అప్పుడు ఆర్మ్ డౌన్ ఎంత రావాలి,
ఇక్కడ నుంచి ఇక్కడికి 7:15 పెట్టాం కదా, సేమ్ ఇక్కడ నుంచి కూడా ఆమ్ డౌన్ 7:15 రావాలి. 7:15. ఇక్కడ ఒక టాకు, ఇక్కడ ఒక మార్కు, ఇక్కడ ఒక మార్కు. ఈ 2 times మార్క్ అనేది ఎందుకు? ఈ లైన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి సమానంగా వచ్చిందిగా, ఈ లైన్ కూడా సమానంగా ఉండటం కోసం నేను 2 times లైన్ అయితే మార్చేయడం జరిగింది ఈ విధంగా. సో చూసారు కదా, మనకి 13:30 సగం ఎంత? 7:15. 7:15 షోల్డర్ వచ్చింది, 7:15 ఆమ్ డౌన్ వచ్చింది. సో హై నెక్స్ కానీ, బోట్ నెక్లు కానీ, కాలర్ నెక్స్ కానీ ఇవి కంప్లీట్గా షోల్డర్ ఎంత వస్తే ఆమ్ డౌన్ కూడా అంతే రావాలి. సో ఇప్పుడు మనకు 7:15 వచ్చింది కాబట్టి ఆమ్ డౌన్ కూడా 7:15 తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి చెస్ట్ ఎంత వచ్చింది? 33. 33ని ఏం చేయాలి? 4 భాగాలు చేసుకోవాలి. 33ని 4 భాగాలు చేస్తే ఎంత వస్తుంది? 1వ భాగం చూడండి, టేప్ తీసుకోండి. 33 33 ఎక్కడుంది చూడండి, 33 ఇక్కడ ఉంది. 33ని 4 భాగాలు చేయండి. చూడండి, 16:30. 16:30 సగం ఎంత అనేది టేప్తో ఇలాగ 4 భాగాలు అంటే ఎంత? 8:15. 8:15కి మార్కింగ్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు చూసారు కదా, బ్లౌజ్ హైట్ వచ్చింది, షోల్డర్ వచ్చింది, ఆమ్ డౌన్ వచ్చింది, చెస్ట్ వచ్చింది. ఇప్పుడు మనకి ఆమ్ హోల్ కావాలి. సో ఆమ్ హోల్ ఎలా తీసుకోవాలి చూడండి. మనం డీప్ నెక్లకి ఎప్పుడైనా సరే ఆమ్ లైన్ ఇట్లా ఈ స్ట్రైట్ లైన్ అనేది కొంచెం 1/2 ఇంచ్ బయటికి అంటే మనకి ఆపోజిట్లో జరుపుతాం ఇట్లా క్రాస్గా. కానీ ఈ హై నెక్స్కి వచ్చేసరికి ఏం చేయాలి? మన సైడ్కి 1/2 ఇంచ్ లోపలికి తీసుకోవాలి. మనకి ఆ షోల్డర్ ఇక్కడ ఎంత వచ్చిందో వచ్చిన షోల్డర్ని 1/2 ఇంచ్ తగ్గించి ఈ చెస్ట్ లైన్ మీద పెట్టాలి. అంటే ఇక్కడ 7:15 వచ్చింది కాబట్టి 1/2 ఇంచ్ మైనస్ చేసి చెస్ట్ లైన్ దగ్గర ఎంత పెట్టాలి? 1/2 ఇంచ్ మైనస్ చేసి ఎంత? 7:15లో 6:15 మనం ఆమ్ డౌన్కి మార్కింగ్ చేసాం. ఇప్పుడు ఈ షోల్డర్ నుంచి ఆమ్ డౌన్కి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసేసాం. సో మనకి ఏమొచ్చింది చూసారు కదా, కంప్లీట్గా ఇది ఎల్ లైన్ వచ్చేసింది. ఇంకొకటి ఏంటంటే ఈ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకోండి. 1/2 ఇంచ్ డౌన్. ఈ 1/2 ఇంచ్ డౌన్ అనేది ఏంటంటే ప్రతి ఒక్క మనిషి భుజం ఏంటంటే కొంచెం ఎక్కువ చూసారు కదా, ఇట్లా డౌన్ వస్తుంది. ఇట్లా ఇక్కడ నుంచి నెక్ నుంచి ఇట్లా డౌన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నెక్ వస్తుంది, ఇదంతా నెక్ది. ఇక్కడ నుంచి డౌన్ అంటే నెక్ దగ్గర నుంచి ఇలాగ డౌన్ వచ్చింది. అంటే ఓన్లీ హై నెక్లకే ఈ 1/2 ఇంచ్ అనేది డౌన్ పెట్టుకోవాలి. మిగతా వాటికి అస్సలు డౌన్ పెట్టకూడదు. డౌన్ పెడితే ఏమైపోద్ది అంటే భుజాలు ఇటు జారిపోతాయి డీప్ నెక్కులకి. సో హై నెక్కులకి మాత్రమే ఈ 1/2 ఇంచ్ అనేది ఇక్కడ డౌన్ తీసుకోవాలి. సో 1/2 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. తీసుకున్నాం కదా, ఇప్పుడు మనకి నెక్ కావాలి. నెక్ అంటే ఈ యొక్క హై నెక్కులకి నెక్ విడ్త్ ఎలా తీసుకోవాలి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మనకి నెక్ విడ్త్ కావాలి. నెక్ విడ్త్ అనేది ఈ సైజుకి వస్తే ఇంత పెట్టుకోండి, ఈ సైజుకి వస్తే ఇంత పెట్టుకోండి అనేది కాదు. అసలు మనం ఇదంతటిని క్రియేట్ చేయడం కోసం ఒక ఫార్ములా అయితే కంపల్సరీగా ఉంటుందండి. ఆ ఫార్ములా ప్రకారంగానే మీరు ఈ నెక్ విడ్త్ అనేది తీసుకోవాలి. అదేంటో మీకు చెప్పేస్తాను చూడండి, మీకు చాలా ఈజీ. ఇప్పుడు మనకి షోల్డర్ ఎంత వచ్చింది? 13.5 వచ్చింది. మనం డీప్ నెక్లకి ఏం చేస్తాము? షోల్డర్ని 4 భాగాలు చేస్తాం కదా. ఎట్లాగా? 13.5 వస్తే 1/2 ఇంచ్ తీసేసి 13 ఇంచెస్ని 4 భాగాలు చేస్తాం. సో ఇప్పుడు కూడా 13 ఇంచెస్ని 4 భాగాలు చేయండి. 13 డివైడెడ్ బై 4. 13 డివైడెడ్ బై 4 ఎంత వస్తుంది? 3.25 వస్తుంది. వచ్చిందా? ఈ 3.5 వచ్చు అంటే 13 4 భాగాలు చేస్తే 3.5 వచ్చుద్ది. ఈ 3.5లో నుంచి 1/2 ఇంచ్ని మైనస్ చేసేసేయండి. చేసేస్తే 3 ఇంచెస్ వస్తుంది. ఈ 3 ఇంచెస్ అనేది నెక్ విడ్త్గా పెట్టుకోండి. అర్థమైంది కదా మీకు? నెక్ విడ్త్ నెక్ విడ్త్ 14 వచ్చింది అనుకోండి. 14 డివైడెడ్ బై 4 వచ్చిన దాని మీద 1/2 ఇంచు మైనస్ చేసేసేయాలి. 1/2 ఇంచు గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ
13 డివైడెడ్ బై 4 వచ్చింది, అంతా 3 వచ్చింది. 3 నుంచి పావు నుంచి తీసేసాను, 3 వచ్చింది. 3 అనేది నెక్ విడ్త్ రావాలి. సో చూసారు కదా ఎట్లా ఉంది ఫార్ములా మీకు నచ్చితే లైక్ చేయండి, మనకి కామెంట్ అయితే చేయండి కంపల్సరీగా. ఫార్ములా ఎలాగుందో కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా ఒక లైన్ అయితే మార్క్ చేసేద్దాం. చూసారు కదా, ప్రతిదండి మీరు వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. బాడీ కొలతలు వస్తే కనుక కొలతలకి ఫటాఫట్ అంటూ ఫార్ములాస్తో ఈ విడత ఇంత పర్ఫెక్ట్గా ఇట్లాగా మెజర్మెంట్ చేసేస్తే మీకు ఈజీ అండి, చాలా ఈజీ. ఇలాంటి ఫార్ములాస్ అనేది మీరు పర్టికులర్గా నేర్చుకోండి, రాసుకోండి, బుక్లో పెట్టుకోండి. మన ఛానల్లో వీడియోస్ అయితే లైఫ్ టైం ఉంటుంది, నో ప్రాబ్లం. సో మనకి నెక్ ఫార్ములా ఎలాగుందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు నెక్ విడత వచ్చేసింది కదా, ఇప్పుడు నెక్ డౌన్ తీసుకుందాం. నెక్ డౌన్ ఏంటిది? నెక్ డౌన్ ఎంత అంటే మనకి ఇక్కడ 3 ఇంచెస్ వచ్చింది. 3 ఇంచెస్లో నుంచి 1 ఇంచ్ మైనస్ చేసేసి 2 ఇంచ్ తీసుకోండి ఇక్కడ, అంతే. నెక్ విడతలు ఎంత వస్తే అంత 1 ఇంచ్ మైనస్ చేసేసేయండి, నెక్ విడత అనేది వచ్చేస్తుంది. ఈ నెక్ విడత అనేది ఏంటిది? కరెక్ట్గా ఒక బాక్స్ కొట్టుకోండి, ఇట్లాగా ఈ విధంగా ఒక బాక్స్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి ఇలాగా ఈ విధంగా అయితే ఒక డ్రా చేసేసుకోండి. సో చూసారు కదా హై నెక్ ఫార్ములా ఎలాగుంది? నెక్ విడ్త్ అండ్ నెక్ డౌను ఏ విధంగా అయితే మీకు ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. సో చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఆర్మ్ హోల్ కావాలి. ఆర్మ్ హోల్ ఎంత వచ్చింది? 14.5 వచ్చింది. 14.5 అంటే ఈ కార్నర్ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. తీసుకొని ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పై నుంచి ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. చూడండి, ఇక్కడ నుంచి ఇట్లా కరెక్ట్గా టేప్ జరగకుండా నేను చూడండి ఎట్లా చేస్తున్నాను. మనకి ఎంత రావాలి? 14.5 అంటే చూడండి 7.5 వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇట్లా ఒక లైను, ఇక్కడ నుంచి ఇట్లా అంటే ఇలా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ హై నెక్లకి ఏంటంటే కొంచెం రౌండ్ షేప్ అనేది నీట్గా ఇలాగ వస్తుంది. సో ఈ విధంగా అయితే ఆర్మ్ హోల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? నడుము సైజ్ ఎంత వచ్చింది? నడుమును కూడా 4 భాగాలు చేసుకోవాలి. వేస్ట్ 28 అంటే ఎంత? 28లో 4 భాగాలు చేసుకోవాలి. అయితే 1వ భాగం ఎంత వస్తుంది? 7. 4 7 28 అంటే 7 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ చేసేయండి. చేసిన తర్వాత ఒక 1 ఇంచ్ డాట్కి ఎక్స్ట్రా, తర్వాత ఇక్కడ నుంచి డాట్కి చెస్ట్ మార్కింగ్ ఉంది కదా, చెస్ట్ మార్కింగ్ నుంచి ఇది మనం ఒక ఎక్స్ట్రా డాట్ కోసం మార్క్ చేసాం కదా, అక్కడికి ఎక్స్ట్రా ఒక లైన్. దాని ప్రకారంగా మళ్ళీ మార్జిన్స్ కోసం ఒక లైన్. ఓకే, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనకి డాట్ అనేది ఏంటంటే హై నెక్లకి ఎప్పుడైనా కానీ మనకి ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ నుంచి నడుముకి ఎంత వచ్చింది? 7 ఇంచెస్. 7 ఇంచెస్లో సగం ఎంత? 3.5కి తీసుకోండి కరెక్ట్గా. ఏంటంటే హై నెక్లకి కంపల్సరీగా వచ్చిన దాంట్లో సగం తీసుకోండి. ప్లస్ ఇది కూడా ఒక 3.5 గుర్తుపెట్టుకోండి. హై నెక్లకి ఏంటంటే నడుము ఎంత వస్తుందో ఆ వచ్చిన నడుముకి మధ్యలో, అంటే వచ్చిన నడుముకి ఎంత సైజు వస్తుందో ఆ సైజు 1వ భాగం, ఆ 1వ భాగాన్ని మళ్ళీ డబల్ చేసి అంటే వచ్చిన దానికి మధ్యలో ఈ డాట్ రావాలన్నమాట. సో డాట్ కూడా ఏంటి? ఇక్కడ ఒక పావు సైజు రావాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక పావు సైజు, ఇక్కడ ఒక పావు సైజు, ఎక్కువ రాకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఈ రెండు కలిపితే 1/2 ఇంచ్ రావాలి. సో చూసారు కదా, ఇది 3.5 రావాలి ఈ సైజు. ప్లస్ ఇక్కడ నుంచి మనం ఎంత తీసుకున్నాము? 28 సైజు వేస్ట్. 28 డివైడెడ్ బై 4 = 7. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇంచెస్ వచ్చింది. మనం ఇది 33 సైజు డివైడెడ్ బై 4 ఎంత వచ్చింది? 8.25. అంటే ఈ సైజు ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే 1వ భాగం తీసుకున్నాం మనం.
సో ఇది ఈ విధంగా అయితే ఒరిజినల్ మెజర్మెంట్ ప్రకారంగా బ్యాక్ పార్ట్ హై నెక్ ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటిది, ఇక్కడ ఆల్రెడీ మార్జిన్ వచ్చేసింది, చూస్తారు కదా, ఆల్రెడీ మార్జిన్ వచ్చింది. ఇది ఈ మార్జిన్ అంటే మనకి ఇక్కడ ఇది ఎక్స్ట్రా మార్జిన్ అనమాట. మనం ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి. నేను ఎక్కడైతే సిజర్స్ మార్కింగ్ చేస్తున్నానో అక్కడ కట్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా 1/2 ఇంచు మార్జిన్స్ పెట్టుకోవాలి నెక్ దగ్గర. అలాగే షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకోవాలి, నెక్ దగ్గర 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర కూడా 1/2 ఇంచ్, ఆర్మ్ హోల్ దగ్గర కూడా 1/2 ఇంచ్ అనమాట. అంటే ఫస్ట్ నేను ఒరిజినల్ మెజర్మెంట్ అంతా మార్కింగ్ చేసిన తర్వాత అప్పుడు నేను ఎక్స్ట్రా మార్జిన్స్ అయితే పెడతాను. మీకు ప్రతి ఒక్క క్లాస్లో కూడా నేను సేమ్ ఇదే ప్రాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది, ప్రతి ఒక్కరు గమనించండి. సో ఈ విధంగా ఇక్కడ ఆల్రెడీ మార్జిన్, ఇదంతా మార్జిన్ వచ్చేసింది అనమాట. అయితే మనం ఇక్కడ నుంచి కటింగ్ స్టార్ట్ చేసుకొని కత్తెరతో, సో ఈ విధంగా అయితే 33 సైజు హై నెక్ అనేది బ్యాక్ పార్ట్ మనం చెప్పుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో డైరెక్ట్గా క్లాత్ మీద ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అండ్ షేప్ పట్టి, అంటే ఇది మీరు హై నెక్ ఏంటిది, ఇది షేప్ బ్లౌజ్ అండి, గుర్తుపెట్టుకోండి. షేప్ బ్లౌజు హై నెక్ అనమాట. షేప్ బ్లౌజ్ అంటే బాక్స్ పీస్, అంటే షేప్ పట్టీలు వస్తాయి అనమాట, షేప్ బెల్ట్ వస్తుంది ఫ్రంట్ పార్ట్కి కంప్లీట్గా. మీకు డ్రా చేసి చూపిస్తాను, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు ఎవరు, అందరూ కూడా. ఇట్లా ఫ్రంట్ నెక్ రౌండ్ వస్తుంది, ప్లస్ ఫ్రంట్ ఓపెన్ వచ్చి ఇక్కడ షేప్ బెల్ట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. షేప్ బెల్ట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డాట్స్ వస్తాయి, ఇక్కడ డాట్, ఇక్కడ డాట్, ఆమోల్ దగ్గర కూడా డాట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా డాట్ వస్తుంది. షేప్ బ్లౌజ్ అనమాట. మీరు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు, మనం హై నెక్కి షేప్ బ్లౌజ్ చెప్పుకుంటున్నాం. సో ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన ఈ చిన్న చిన్న ఫార్ములాస్ ఎలాగున్నాయో, మీకు ఇంతకుముందు మీకు ఈ ఫార్ములాస్ తెలుసా లేదా కూడా నాకు కామెంట్ చేయండి. 33 సైజ్ హై నెక్ షేప్ బ్లౌజ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రిన్సెస్ కట్ కాదు, షేప్ బ్లౌజ్. బెల్ట్, షేప్ బెల్ట్ వస్తుంది అనమాట. ఈ షేప్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో ఎలా ఉంది బ్యాక్ పార్ట్, నేను చెప్పిన నెక్ విడ్త్ కానీ, షోల్డర్ కానీ అండ్ నెక్ డౌన్ కానీ ప్రతిదీ ఫార్ములా ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. ఈ ఫార్ములాస్ మీకు ఆల్రెడీ మీకు తెలిసినా కూడా నాకు తెలుసు అని అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి. తెలీదు, చాలా కొత్తగా ఉంది అనుకుంటే కూడా కామెంట్ చేయండి. మన వీడియో చూస్తూ ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ అనే బటన్ వస్తుంది, హైప్ చేయండి, పాయింట్స్ యాడ్ అవుతాయి. మన వీడియో ఏంటంటే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. నెక్స్ట్ 33 సైజ్ హై నెక్ షేప్ బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అండ్ షేప్ బెల్ట్ క్లాత్ మీద చెప్తాను నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా కటింగ్ నేర్చుకోవాలి, టైలరింగ్ నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వారికి మన వీడియో షేర్ చేయండి. అలాగే మన వీడియోకి కంపల్సరీగా లైక్ అయితే చేయండి. ఎక్కువ లైక్స్ వస్తే మన వీడియో అందరికి రీచ్ అవుతుంది. ఎందుకంటే మీకులాగా నేర్చుకోవాలని ఇంకా చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ వెళ్ళాలి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మన వీడియోని సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.